అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. పలికెడది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండుగాద పలుకగనేలా అని ఎంతో భక్తిగా బమ్మెర పోతనగారు రచించిన భాగవతము, అందులోని పద్యాలు తెలుగునాట అందరికీ చిరపరిచితమే కదా. మా తరం వరకు కూడా, బహుశా ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు భాగవతంలోని పద్యాలు నేర్చుకొని వారెవరూ ఉండరు. అమ్మాయికి వివాహం కావటం ఆలస్యం అవుతోంది అంటే రుక్మిణీ కళ్యాణ ఘట్టం చదవమంటారు. ఏదైనా ఆపద కలిగినా, ఇబ్బందులు కలిగినా గజేంద్ర మోక్షం చదవమంటారు. ఇలా మన జనజీవనంలో కలిసిపోయింది పోతన గారి భాగవతం. ఏదో ఇప్పుడు మనం ఆ మహనీయుడు పోతన గారి గ్రామం బమ్మెరలో ఉన్నాము. ఊరి మొదటిలోనే పోతన గారి విగ్రహం ప్రతిష్ఠించారు. బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవారు. జనగామ జిల్లాలోని బమ్మెర గ్రామంలో లక్కమాంబ, కేశన్న దంపతులకు వీరు జన్మించారు. వీరి భాగవతాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. పోతన భాగవతంగా అది ప్రసిద్ధి చెందింది. వీరు తెలుగు మరియు సంస్కృత పండితులు. పోతన భాగవతాన్ని మన తెలుగువారు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. భాగవతం రచించిన పోతన మొదట తన గురువుగారైన ఇవటూరి సోమనారాధ్యుని శిష్యరికంలో వీరభద్రుని విజయం అనే పద్యకావ్యాన్ని రచించారు. ఆ తర్వాత వీరు యవ్వనంలో భోగిని దండకాన్ని రచించారు. ఇది మొట్టమొదటి దండకంగా భావిస్తారు. అయితే పోతన ఒకరోజు గోదావరి నదిలో స్నానం చేసి ధ్యానం చేస్తుండగా శ్రీరాముల వారు కనిపించి తెలుగులో భాగవత రచన చేయమని ఆదేశించారట. ఎంతటి అదృష్టం కదా. అలా భాగవతాన్ని రాస్తున్న సమయంలో అలవైకుంఠపురంలో అనే పద్యాన్ని ప్రారంభించి మధ్యలో పూర్తి చేయలేక ఆపవలసి వచ్చింది. అప్పుడు శ్రీరాముల వారే స్వయంగా వచ్చి ఆ పద్యాన్ని పూరించారట. ఇటువంటి పవిత్ర భాగవతాన్ని పోతన శ్రీరామునికే అంకితం ఇచ్చారు. భాగవతంలో నాంది శ్లోకం శ్రీ కైవల్య పదంబు చేరుటకై, భాగవతంలో నాంది శ్లోకం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్, ఎంత గొప్ప భావం ఉన్న పద్యంతో ప్రారంభించారో చూడండి. పోతన దృష్టిలో భాగవత రచన అనేది భవబంధ విమోచనం. ఈ భాగవత రచనలో తన భక్తిని చాటుకున్నారు. తర్వాత భాగవతం తెలిసి పలుకుట చిత్రం అని కూడా రాశారు. అంటే భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రము అని రాశారు. ఇదిగో పోతన్న గుడి, అదిగో మల్లన్న మడి అని పోతన్న గుడి నిజంగా గుడి కాదు, పాతుకొని ఉన్న ఒక రాతి పలక. ఆ రాతి పలకను పోతనకు ప్రతిరూపంగా నేటికి అక్కడి ప్రజలు భావించుకుంటున్నారు. అంటే ఇప్పటికీ పోతన్న ఎంత సజీవంగా ఉన్నారో ఊహించుకోవచ్చు. మరి మల్లన్న మాట ఏమిటి అంటే, ఈ పోతన్న కొడుకు దున్నిన పొలం అన్నమాట అది. ఇంకా ఈ ఊరిలో ఒక చిన్న శివాలయం కూడా ఉంది. ఆ శివాలయాన్ని, పోతన గారి సమాధిని భాగవతంలోని పద్యాలను గుర్తు చేసుకుంటూ చూద్దాము పదండి.
మాధుర్యమును గోలు మధుపంబు పోవునే. తర్వాత ఏంటి భాస్కర్ చెప్పు? అసలు పోనీ సిరికిన్ చెప్పడు శంకు చక్రములను శంకు చక్ర యుగము చేదోయి సంధింపుడు అనే పద్యము. ఆ తర్వాత అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబున అనే పద్యం అంతవరకు రాసిన తర్వాత ఆయన పోతన గారికి తోచక వెళ్ళిపోతే శ్రీరామచంద్రుడు ఆయన రూపంలో వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేసేది. సో ఇవన్నీ పద్యాలు, ఈ కథ మీరు మనమందరం కూడా చాలా చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము, ఈ పద్యాలను చెప్పుకుంటూనే ఉన్నాం. ముఖ్యంగా సిరికిన్ చెప్పడు అన్నది జనబాహుళ్యంలో చాలా పెద్దగా అయింది. సో మనం దాన్ని బట్టి తెలుస్తుంది కదా మీకు మనం ఎక్కడికి వచ్చాము. ఇది బమ్మెర పోతన గారి సమాధి. భాగవతం రచించిన బమ్మెర పోతన గారి సమాధికి చూడటానికి వచ్చాము. రండి, దర్శించుకుందాము. ఆయన పద్యాలను తలుచుకుంటూ, ఆయనను తలుచుకుంటూ, శ్రీరామచంద్రుని తలుచుకుంటూ చూద్దాం. రా సీత, నీకు ఇందాకేదో పద్యం గుర్తొచ్చింది. నీకేదో పద్యం గుర్తొచ్చింది సీత, చెప్పు. బొమ్మర పోతన గారిది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సిరాలమ్మ కడిపారెడు కూర్చున్నాయమ్మ తన్నుల నమ్మిన వేలుపురమ్మ అమ్మ మాయమ్మ కుట్టు సంపద. మనం అందరము చదువుకుంటూ వింటూ పద్యాలని పెరిగిన వాళ్ళమే. అది సో పోతన గారికి నమస్కారం. పూర్తిగా చదవనందుకు క్షమించిన ఆయన. అదే మా తాతగారు అంబడి లక్ష్మీనరసింహరాజు ఆశకవి, ఆత్మకూరు దేశ్ముఖ్ దగ్గర ఆస్థాన కవిగా పనిచేసేవారు. తర్వాత గద్వాల ఆస్థానంలో కూడా పనిచేశారు. ఇది 1910 దశకంలో జరిగిన చాలా శతకాలు రచించారు. దానికి ఆయన ఇన్స్పిరేషన్తో ఈరోజు నేను పాలకుర్తి వచ్చిన సందర్భంగా బొమ్మెర పోతన గారి స్మారక మందిరాన్ని సందర్శించడం జరిగింది. మీ పేరండి? అంబడి శ్రీధర్రాజు. అది ఎదురుకుండానే స్మారక మందిరం నిర్మిస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం.